గత కాలంలో మరి కాలేబు గారు మరి చక్కనైన మాట చెప్పాడు. మరి జోసెఫ్ తంబి గారి దగ్గర చాలా చక్కనైన మాట, మంచి మాట విన్నా నేను. రాజకీయ నాయకులు ఆస్తిపాస్తుల మీద కొడతారంట, అంతస్తుల మీద కొడతారంట, వాళ్ళకున్న డబ్బు మీద కొడతారంట, వాళ్ళకి బ్యాంక్ బ్యాలెన్స్ల మీద కొడతారంట, వాళ్ళు అక్కడక్కడ ఏమి కలిగి ఉన్నారు వాటన్నిటిని పడగొట్టి పారదోలి మరి వాళ్ళని ఏమీ లేని నిరాశ్రయ స్థితిలో చేస్తారంట. అది రాజకీయ నాయకులకున్న తంత్రమే అలాంటిదంట. వాళ్ళ భూములు ఆక్రమించుకోవడం, వాళ్ళ పొలాలు ఆక్రమించుకోవడం, వాళ్ళకున్న ఆస్తిపాస్తులు ఆక్రమించుకోవడం, వాళ్ళకున్న ట్రస్టీలు ఏదైనా ఉంటే వాటిని అన్నిటిని కూడా బ్యాడ్ చేయడం, వాళ్ళని మరి ధనవంతులుగా ఉన్న వాళ్ళందరినీ భేదవాళ్ళుగా చేయడం రాజకీయ నాయకులు చేస్తే పన్నాగాలంట అవన్నీ. బట్ వర్తమానంలో ఉన్న వాళ్ళు ఆస్తిపాస్తులు కొట్టరంట, అంతస్తులు కొట్టరు, వాళ్ళకున్న బ్యాంక్ బ్యాలెన్స్లు కొట్టరు, వాళ్ళకున్న ఏటిని కొట్టరు. వాళ్ళు కొట్టేది ఏంటంటే క్యారెక్టర్ని కొడతారంట. ఓ ఆ వ్యక్తి అలాంటివాడు, కాలేబు అలాంటివాడు, పేటర్ అలాంటివాడు, ఫలానా అలాంటివాడు, ఫలానా ఎలాంటివాడు, ఓ నీకు తెలుసా అదే ఇది అని క్యారెక్టర్ ఏమీ ఉండదు అక్కడ. ఏమీ లేకపోయినా వాళ్ళు క్యారెక్టర్ మీద మాట్లాడతారు. క్యారెక్టర్ అంటే ఏదో కాదు, వర్తమానం చెప్తుంది అవి వస్త్రాలు అయి ఉన్నాయి. నీతి అనే వస్త్రాలు తీసివేయడమే ఈరోజు వీళ్ళ పని. ఎవరి పని? వర్తమానంలో ఉన్న సేవకులు అనబడిన వారు. ఈరోజు బలిపీఠం ఇచ్చింది ఎందుకు దేవుడు నీకు? ఈరోజు బలిపీఠం ఇచ్చింది ప్రజల్ని కాపాడడానికి, ప్రజల్ని రక్షణ వాక్యం చెప్పడానికి, ప్రజల్ని పాపం నుంచి విడుదల చేయడానికి. ఈరోజు ఈ బలిపీఠము పగ తీర్చుకునే స్థలం అయిపోయింది. దేవుడి బలిపీఠం ఇచ్చింది ఇతరులను పగ తీర్చుకోవడానికి కాదు. నీకు వ్యక్తిగతమైన కోపం ఉంటే వెళ్ళి సహోదరుని వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడవచ్చు. ఈరోజు వాళ్ళు పగ తీర్చుకునేదంతా బలిపీఠం మీదే. ఎవడి మీద కోపం వచ్చింది అనుకో, ఆ కోపం ఎక్కడ తీర్చుకోవాలా? బలిపీఠం మీదే. వాళ్ళ కోరికను ఎక్కడ తీర్చుకోవాలా? బలిపీఠం మీదే. దేశాన్ని ఎక్కడ తీర్చుకోవాలా? బలిపీఠం మీదే. ఎందుకు ఇచ్చారు దేవుడు ఈరోజు సేవకులు బలిపీఠము? ప్రజల్ని కాపాడి, హల్లెలూయా, రక్షణ వాక్యం వాళ్ళకి చెప్పి, సిద్ధపాటు వాక్యం వాళ్ళకి చెప్పి, దిద్దుపాటు వాక్యం వాళ్ళకి చెప్పి, ఎత్తపాటు వాక్యం వాళ్ళకి చెప్పి, వాళ్ళు ఎత్తపాటులో తీసుకొని పోయి దేవుడి దగ్గర నీవు బలా మంచి దాసుడు అని అనిపించుకోవడానికి దేవుడు బలిపీఠం ఇచ్చినాడు. ఈరోజు ఇది సామాన్యమైన స్థలము కాదు. ఈ స్థలము సామాన్యమైన స్థలం అనుకుంటున్నారా? ఆమేన్, హల్లెలూయా. ఏంటి స్థలము? ఇక్కడి నుంచి రక్షణ వెళ్తా ఉంది, ఇక్కడి నుంచి తీర్పు వెళ్తా ఉంది, ఇక్కడి నుంచి స్వస్థతలు వెళ్తా ఉన్నాయి, ఇక్కడి నుంచి మారు మనసు వెళ్తా ఉంది. హల్లెలూయా. ఎందుకు ఇచ్చాడు దేవుడు ఈరోజు బలిపీఠాన్ని నీకు? నీకన్నా గనులు లేరా? నీకన్నా గొప్ప వాళ్ళు లేరా? నీకన్నా డబ్బు కలిగిన వాళ్ళు లేరా? నీకన్నా జ్ఞానం కలిగిన వాళ్ళు లేరా? నీకన్నా మేధావులు లేరా లోకంలో? వాళ్ళందరిని వదిలిపెట్టి దేవుడు ఎక్కడో పనికిరాని స్థితిలో నిన్ను పిలుచుకొని దేవుడు నీకు వాక్యం ఇచ్చి, వర్తమానం ఇచ్చి, ప్రవక్తను పరిచయం చేసి, ఈ కాలానికంటే ఒక బయలుపాటు ఉంది, ఈ కాలానికి ఒక వర్తమానం ఉంది, ఈ కాలానికి ఒక వాక్యం ఉంది, ఈ కాలానికంటే ఒక ఎత్తపాటు ఉంది, ఈ కాలానికి ఒక సిద్ధపాటు ఉందని ఈ మహా గొప్ప వర్తమానాన్ని లోకంలో గొప్ప గొప్ప వారికి లేకుండా దేవుడు నువ్వు ప్రేమించి ఇస్తే నువ్వు నిలబడుకుని ఏం చేస్తున్నావు? వాడిని తిట్టడం, ఈయన తిట్టడం, పేర్లు పెట్టి మరీ తిట్టడము, సీనియర్లు పట్టుకొని వాడికి ఏం తెలుసు అంటాము, ముసలోళ్ళు అంటాము. ఎందుకు ఇచ్చాడు దేవుడు నీకు బలిపీఠాన్ని? పగ తీర్చుకోవడానికే? పగ తీర్చుకోవడానికి బలిపీఠం ఇచ్చినాడా? సంఘానికి ఏం పోస్తున్నాం ఈరోజు? విషాన్ని పోస్తున్నామా? ప్రేమను పోస్తున్నామా? 10 ఆజ్ఞలు దాటుకొని మన ప్రవక్త 11 ఆజ్ఞ ఇచ్చినాడు మనకి. ఏంటి 11 ఆజ్ఞ? 11 ఆజ్ఞ చదువుతారు కానీ అది వాళ్ళకి పనిచేయదు. ఎవరికి పని చేయడం? డినామినేషన్ లో ఉన్నప్పుడు నేను ఒక వాక్యాన్ని, దొంగిలించకూడదని చెప్పాడంట పాస్టర్. పక్కింటి కోడి వచ్చిందట, ఆ కోడిని పట్టుకొని మూసిపెట్టి భార్య చెప్పాడు, నేను ప్రసంగాన్ని పోయేసి వస్తాను, నేను వచ్చేటప్పటికి మంచి మసాలా వేసి కోడిని కూర చేసి పెట్టానట. పోయి మైకి పెట్టి, ఆ రోజులు ఈ రోజులు మైకిలు పోయినాయిలే పైన, అది దగ్గర మైకి పెట్టుకుని మాట్లాడుతూ ఉంటాడట, దొంగిలించకూడదు, పొరుగువాడి సొమ్ము ఆశించకూడదు, పొరుగువాని గాడిదని ఆశించకూడదని గట్టిగా ప్రసంగాలు చేస్తుంటే భార్యకి మారు మనసు వచ్చేసిందంట. ఓయమ్మ, మా ఆయన మామూలుగా చేయడం లేదు ప్రసంగము, ఈయన దొంగతనం చేసుకొచ్చిన కోడి ఏడుందని చెప్పి కోడిని వదిలేసిందంట.
వదిలేసి పచ్చడి ఏదో చేసి పెట్టింది, ఆయన ప్రసంగం అంతా చేసి చర్చిలో ఏదో మరి భోజనం పెడితే అది కూడా తినకుండా నా భార్య నాటుకోడి వండి పెట్టింది అని చెప్పి ఇంటికి వచ్చేటప్పుడు పచ్చడి మెతుకులు పెట్టిందంట భార్య. ఏంటయ్యా ఏంటే పచ్చడి మెతుకులు పెట్టిన కోడి ఏమైంది? అయ్యా నీ ప్రసంగం విన్నానయ్యా, నాకు మారు మనసు వచ్చింది, దొంగిలించకూడదు కేకలు పెట్టి నువ్వు చెప్తుంటే నేను కోడిని ఎత్తేసాను, అందుకని పచ్చడి చేసినాను అనేదంట. వసే పిచ్చిదానా, ప్రసంగాలు వాళ్ళకి గాని మనకు కాదే అని భార్యకి చెప్పాడట. అట్లాంటి సేవకులుగా ఉండడానికి దేవుడు నీకు వర్తమానాన్ని. ప్రసంగాలు విశ్వాసులకే కాదు, ప్రసంగాలు వచ్చిన వాళ్ళకే కాదు, ప్రసంగాలు యూట్యూబ్ లో వినే వాళ్ళకే కాదు, ప్రసంగాల ప్రపంచం వినే వారికే కాదు, ప్రసంగికుడికి కూడా ప్రసంగమైనది. వర్తమానాన్ని బోధించే ముందు మన ప్రవక్త చెప్పినాడు, జీవించి బోధించమన్నాడు ఆయన. హల్లెలూయా. జీవించకుండా బోధించలేము సార్.